రైట్ వెళ్ళొస్తా. ఎదురు ఏం వచ్చినా బెదురుగా తోచిన సాగిపో ముందుకే ముందుకే చీకటే కమ్మిన వేకువే చేరదా సాగిపో ముందుకే ముందుకే సంకోచమే వదిలేసిగా సంకల్పమే నెరవేరని నిన్ను నువ్వే నమ్మి వేయు ప్రతి అడుగు చూపు విజయమే. 6 లెవెల్ బండి నడుస్తుంది. 6 లెవెల్ బండిని గణేష్ నుంచి దించి కిందికి పట్టుకొచ్చి 7 లెవెల్కి రేస్ ఎక్కించి ఈ జీబీ లెవెల్ ఏంటంటే 7 లెవెల్ నుంచి మ్యాప్లో పెట్టి మార్క్స్ నడుస్తూ ఉంటే గులాయి తగ్గించుకొని దీన్ని ర్యాంప్ చేసుకొని దీన్ని ల్యాండింగ్ లెవెల్ తయారు చేయాలి. డీలర్షిప్ అంటేనే శంకర్ ముఖద్దం అనే పేరు ఒకటి ఉండేది. అక్కడ ప్రతి జనరల్ వర్క్ కూడా శంకర్ ముఖద్దం ద్వారా జరిగేది. ఏదైనా పని పెట్టినామంటే శంకర్ ముఖద్దం అంటే మేము అటు వేడులో కాదు, ఎందుకంటే అంత పని అట్లా కమిట్మెంట్తో పని చేయించేటోడు. కాబట్టి ఓ జనరల్ షిఫ్ట్కు తగిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు మన కంపెనీ నుంచి పోవడం అంటే కంపెనీకి ఒక విధంగా లాసే, ముఖ్యంగా కాస్పేట్ 2కి అయితే ఇంకా లాసే. కాబట్టి మరి ఇట్లాంటి సీనియర్లు పోతున్నప్పుడు ఖచ్చితంగా జూనియర్లు ఈయన దగ్గర నుంచి నేర్చుకొని మరి ఆ వర్క్ నేర్చుకొని మైండ్ ముందుకు తీసుకుపోవడానికి కానీ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి కానీ ఎంతో విధంగా ఉపయోగపడుతుందని మరి శంకర్ ముఖద్దం కూడా ఆ కింద ఎవరైతే జూనియర్లు వస్తారో వాళ్ళని కూడా నీ అంత స్థాయికి తీసుకురావడానికి మేము విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శంకర్ ముఖద్దం. నిప్పులో కాలిన తిప్పలే పొందిన మెరవదా మేలిమి స్వర్ణమే వేదనే చేదునే ఇక నీ స్వేదం ఇటు చిందించు గమ్యం కై నిత్యం పోరాడుతూ. జనవరి 6వ తారీఖు నాడు సింగరేణిలో అపాయింట్ అయినప్పుడు ఫ్లోటింగ్ బదిలీ వర్కర్ అనే డిజిగ్నేషన్ తోటి అపాయింట్ అయిన తర్వాత ఫిల్లింగ్ చేస్తూ బదిలీ వర్కర్కి వచ్చి బదిలీ వర్కర్ నుంచి కోల్ ఫిల్లర్కి వచ్చి కోల్ ఫిల్లర్గా ఉన్నప్పుడే అప్పుడు బిఎఫ్ఆర్లకు పోయేది కంపెనీ. ఆ టైంలో కాంపిటీషన్స్ అని పెట్టేసి కోలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని కాంపిటీషన్స్ పెట్టేది. అప్పుడు ఒక నెలలో 122 ట్రబ్బులు నింపి బదిలీ మునగాడని ఒక షీల్డ్ తీసుకున్నాను. అట్లనే నా అంబిషన్ ఏముండంటే ఒక సూపర్వైజర్ క్యాడర్కి వెళ్ళాలనే ఆలోచన ఉండేది. సూపర్వైజర్ క్యాడర్కి వెళ్ళాలంటే కష్టపడాలంటే నాకున్న సీనియర్లు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు వీటీస్లు ఉండాలి లేదా డ్యూటీలు ఉండాలి, 2 తప్ప బయట ఎక్కడ పని చేసినా మంచిగా ఉండదని చెప్పి వాళ్ళు నన్ను కొంచెం సీరియస్గా మోటివేట్ చేస్తే నేను వీటీస్లో ఉండేవాడిని ప్లస్ డ్యూటీలో ఉండేవాడిని. ఆబ్సెంట్ లేకుండా డ్యూటీ చేసేవాడిని ప్లస్ వీటీస్లో ఏ టైం దొరికితే నైట్ షిఫ్ట్ అయితే సాయంత్రం, మరి సెకండ్ షిఫ్ట్ అయితే పొద్దున, ఫస్ట్ షిఫ్ట్ అయితే సాయంత్రం పోయి అట్లా మోటివేట్ అయ్యి చదువుకొని మైనింగ్ సర్దార్గా 1997లో మైనింగ్ సర్దార్ పాస్ కావడం జరిగింది. దాంతో సింగరేణిలో మైనింగ్ దాంట్లోకి వచ్చిన తర్వాత KK5Aలో ఒక 4 సంవత్సరాలు చేసిన. 4 సంవత్సరాలు చేసిన తర్వాత KK5A మనీ క్లోజింగ్కి వచ్చినప్పుడు అప్పుడు నన్ను కంపెనీ KK1కు ట్రాన్స్ఫర్ చేసింది. KK1కి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి కుటుంబ వాతావరణం మంచిగా ఉండేది. KK1 క్లోజ్ అయిన తర్వాత కాస్పేట్ 2 మైన్కి వచ్చాను. నేను కాస్పేట్ 2 మైన్కి 2022లో వచ్చాను. 2022లో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాతావరణం కూడా వీళ్ళు ఉండే వర్కర్లు కూడా కోఆపరేషన్ బాగా చేశారు. దానివల్ల ఇక్కడ కూడా నేను మంచి పేరు తెచ్చుకోగలిగినాను. సింగరేణి నాకు అట్లా తోడ్పడ్డది. నేను కష్టపడి సింగరేణి నుంచి సూపర్వైజర్ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా సింగరేణి నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. C&MD దగ్గర బెస్ట్ వర్క్ మెన్ అవార్డు తీసుకున్నాను. అట్లనే బండారు దత్తాత్రేయ సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి సింగరేణి నుంచి 3 సెలెక్ట్ అయితే అందులో నేను ఒక్కని కావడం నా అదృష్టం. 25 సంవత్సరాలు రెస్క్యూలో సర్వీస్, 28 సంవత్సరాలు రెస్క్యూలో సర్వీస్ చేసి 25 సంవత్సరాల దాంట్లో కూడా సన్మానం చేయించుకున్నాను. ఏదైనా పని మీద అంకిత భావంతో మనస్ఫూర్తిగా చేస్తేనే పని అవుతుంది. జీవితం
రిటైర్మెంట్ అయిపోతున్నందుకు చాలా బాధ అనిపిస్తున్నది. ఈ కాస్పేట 2 మైన్ వదిలిపెట్టి పోవడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. కానీ బయటికి కనబడకుండా మేనేజ్ చేస్తున్నాను.